Hello all, welcome to our YouTube channel Movie Sites. Here is my review of the film Leela Vinodam. ఈ మూవీ మనకు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. కానీ అది అప్పుడే రాలేదు. ఫ్రమ్ 19th ఆన్వర్డ్స్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సో నేను ముందు ఎలా చూశాను అని అంటే ప్రీమియర్స్. సో మనకి ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ఇంకా బయట షోస్ అవుతున్నాయి. సో నేను కూడా అక్కడికి వెళ్ళి చూసేసాను అన్నమాట. సో ఈ మూవీ గురించి ఎప్పట్లానే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. సో మనకి ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ ఎలా ఉంటాడు, తనకు ఒక సిచ్యువేషన్ వస్తే ఎన్ని విధాలుగా ఓవర్ థింక్ చేస్తాడు అండ్ ఆ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే అవుట్కమ్స్ ఏంటి. సో ఇదంతా మనకి ప్లాట్ అన్నమాట. సో ఇందులో మన షెన్ను ఎలా చేశాడు అని అంటే చాలా బాగా చేశాడు. యాక్చువల్గా చాలా సింపుల్ స్టోరీ లైన్ అబ్బా. సో చాలా సింపుల్ స్టోరీ లైన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ స్టోరీ అనేది ఉండదు. ఓవరాల్గా మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes ఉంటుంది అంతే. 90 minutes మూవీ. 90 minutesలో ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది నిజమా కాదా, దానివల్ల ఏమవుతుంది అనే కంప్లీట్ అవుట్కమ్ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో షెన్ను వాస్ నెయిల్డ్ ఇట్. పర్ఫార్మెన్స్ వైజ్గా ఫీమేల్ రోల్లో అనగా అజిత్, తెలుగు అయితే కాదు, కన్నడ, తమిళ్, మలయాళం ఎవరో తెలియదు మరి, కానీ చాలా బాగా చేసింది. చాలా క్యూట్ ఉంది యాక్చువల్గా హీరోయిన్ వచ్చేసి. ఏం మాట్లాడతాడు నువ్వు? తనకి చాలా తక్కువ లెంత్ ఉంటుంది మూవీలో, కానీ ఉన్నంత లెంత్లో చాలా బాగా చేసింది. స్కూల్ పొజిషన్స్ అయినా సరే, క్లైమాక్స్ పొజిషన్స్ అయినా కూడా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ తర్వాత నాకు మెయిన్ క్యారెక్టర్స్ అనిపించిన వాళ్ళైతే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో చేసిన వాళ్ళైతే నెయిల్డ్ ఇట్ అబ్బా, చాలా బాగా చేశారు. తన సపోర్టింగ్ క్యారెక్టర్గా ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, కానీ తన మ్యాన్షన్ సిరీస్లో కూడా ఉన్నాడు, రివ్యూ రమణ లాగా. ఐ ఫాలో దట్ సిరీస్. చాలా బాగా చేశాడు. మన మూవీలో హీరోకి ఎంత ప్లాట్ ఇంపార్టెన్స్ అయితే ఉందో, ఫ్రెండ్ క్యారెక్టర్గా ఒక కమిటెడ్ అవ్వాలన్న ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, తన సపోర్టింగ్ క్యారెక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో అంత రియలిస్టిక్గా చేశాడు పర్ఫార్మెన్స్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. మిగతా రోల్స్లో చేసిన అందరూ చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ బై కృష్ణ చైతన్. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సాంగ్స్ 2 ఉంటాయి, 2 songs కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వాస్ డీసెంట్. ఎందుకంటే చిన్న ఫిలిం కాబట్టి మరీ ఎక్కువ లెంత్ లేకుండా చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ కుమార్ సుంకారా. చాలా సింపుల్ స్టోరీ లైన్ అండ్ అప్పటి కాలంలో ఎలా జరిగేది, అప్పట్లో మనం ఎలా టెన్షన్స్ పడతాం, ఇవన్నీ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ చాలా డీసెంట్గా అనిపించింది నాకు మూవీ చూస్తున్నంతసేపు. ఇట్ వాస్ ఓవరాల్ ఏ వర్త్ వాచ్ డ్రామా అని చెప్తాను నేను. ఎందుకంటే మనకు మూవీ లెంత్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. సో ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మనం ఒక 90 minutes పేర్ చేసి ఒక నీట్ ఫిలిం అయితే చూసినట్టు అయితే నాకు అనిపించింది సింపుల్గా. ఎందుకంటే మరి 2-3 గంటలు ల్యాగ్ చేసినా కూడా బోర్ కొడుతుండే, కానీ చిన్నగానే ఉంది కదా, చూడొచ్చు. సో ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూడండి, ఈరోజు నైట్ నుంచి స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో. చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం వీకెండ్ సజెషన్స్ అని, మూవీ సజెషన్స్ అని, సిరీస్లో, యానిమేలో ఏవేవి ఎన్ని కావాలంటే అన్నీ చూడడానికి ట్రై చేస్తున్నా, రివ్యూలు ఇస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా పుష్ ఉంటుంది మాకు. సో ఎప్పట్లానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ సైట్స్.